ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీకి లైన్ క్లియర్ అయిందా? ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ లైన్ క్లియర్ చేయాలంటూ చంద్రబాబు గారు సీఎస్ గారికి ఫోన్ చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీకి లైన్ క్లియర్ చేయాలి అంటూ కూడా చంద్రబాబు గారు సీఎస్ గారికి కాల్ చేశారని, దాంతో సీఎస్ గారు కూడా పింఛన్ల పంపిణీకి లైన్ క్లియర్ చేసే రకంగా అడుగులు వేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా చంద్రబాబు గారు సీఎస్ గారికి కాల్ చేశారా అంటే ఏం చెప్తారు? చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఎత్తులు పై ఎత్తులు నడుస్తూ ఉంటాయి. మీరు వాలంటీర్లతోటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు అని వీళ్ళు కంప్లైంట్ చేసినందుకు గాను ఎన్నికల కమిషన్ కూడా ఇది వాస్తవం కదా అని చెప్పి మీ ఫోన్లు మీ ట్యాబ్లు అన్నీ కస్టడీలో పెట్టండి అంది. ఇది ఆ ఆర్డర్ వచ్చిందో లేదో ఒక్కొక్క మంత్రి మొదలెట్టి, ఆయన ఉంటాడు కదా పేరుని నాని, చూసారా పేద ప్రజలుకి మేము పట్టెడు అన్నం పెడుతుంటే ఓర్చుకోలేకపోతున్నది తెలుగుదేశం వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ పెన్షన్లు ఆగిపోయి వాళ్ళ ఆకలితో మలమటిస్తే కానీ వీళ్ళకి సంతోషం రాదనమాట. ఇలా ఈ విధంగా ఏదో పిచ్చ ప్రాలాపనలు పేలాడు. వీళ్ళేంటో ఈ 5 ఏళ్ల నుంచి పరిపాలన చాలా బ్రహ్మాండంగా చేస్తే ఏదో చంద్రబాబు నాయుడు ఆఖరి నిమిషంలో వచ్చి అడ్డుకొట్టినట్టు చాలా ఊహించేసుకుని, అంటే ప్రజల ముందు బుల్బుల్ రాగాలు తీశారనమాట వీళ్ళు. మేము మీకోసం ఉంటే చూడు వాళ్ళు వచ్చి ఏం చేశారో, మీకు పెన్షన్ మేము ఇద్దాం అనుకుంటే కూడా ఎన్ని కష్టాలు పడుతున్నాం ఈ పెన్షన్లు ఇవ్వటానికి, అయితే కూడా మా కష్టాలని ఇది చేసి వాళ్ళు పెన్షన్లు ఆపేశారు, అందుకు మాకు దూరం పెంచేస్తున్నారు వాళ్ళు, మా మీద కక్ష ఈ విధంగా తీర్చుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు నిజంగా కక్ష తీర్చుకుంటుంది మీ మీద అని చెప్పి వేళ్ళు చూపించాడు. అందరూ ఇదే మాటలు మాట్లాడేసరికి అంటే దుర్మార్గం దరిద్రం ఎలా ఉంది అంటే, ఒక తప్పును తప్పు అనేది ఎత్తి చూపిస్తే కూడా దాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. సరే, చంద్రబాబు నాయుడుకి కూడా ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, ఓహో వీళ్ళు ఇలా మాట్లాడితే ఇలా తీసుకొచ్చారనమాట అని. ఆయన ఏమన్నాడంటే, అంటే ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే మీరు పెన్షన్లు ఇవ్వలేరా, అసలు ఈ మండు టెండల్లో పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, ఇంకా సిబ్బంది ఉన్నారు కదా, అయితే 2 రోజులు ఆలస్యం అవుతుంది, ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి, సిబ్బంది ఇవ్వండి, వాలంటీర్లు ఇవ్వకపోతే ఏమైంది, మీకు మనసుంటే మార్గాలు ఉంటాయి, మీకు మనసులో లేదు కాబట్టి మా మీద దుమ్మెత్తాలని అనుకుంటున్నారు కాబట్టి మీకు నేను టిట్ ఫర్ టాట్ చేస్తాను అని చెప్పి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, వెళ్ళండి ఇంటింటికి తిరగండి, ఉన్నారుగా సచివాలయ సిబ్బంది, జీతాలు తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇవ్వండి పెన్షన్లు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి వైసీపీ వాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇప్పుడు ఇంకేమంటారు, ఇప్పుడు ఏమంటానికి లేదు కదా, అంటే వీళ్ళు కావాలని పెన్షన్లు ఆపేసేసి ఇదంతా తెలుగుదేశం మీద ఒక వ్యతిరేక వాతావరణం తీసుకొద్దామని ప్లాన్ వేశారు వాళ్ళు. ప్లాన్ వేస్తే దాన్ని ఈయన చిత్తు చేసేసి, అదే మరి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అంటే వచ్చిన ప్రతిదాన్ని వాడేసుకుందాము అని చూశారు వైసీపీ వాళ్ళు. ఈ నెల అనేసరికి కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మీరు నిజంగా పేద ప్రజలకి చేసేవాళ్ళు అయి ఉంటే, పరిపాలన అన్ని రకాలుగా చేసి ఉన్నట్లయితే అసలు మీకు అసలు వాలంటీర్లు ఎందుకు? మీరు మీ డప్పు కొట్టించుకుంటానికే వాలంటీర్లు పెట్టుకున్నారు, అసలు వాళ్ళ మూడేంటి తెలుసుకుంటానికే వాలంటీర్లు పెట్టారు. అంటే ఒక రకంగా మీరు చేసింది ఏంటి అంటే, గెలిచిన దగ్గర నుంచి రాబోయే ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల వ్యూహాన్ని రచించారు మీరు. అది ఎవరితోటి? ప్రజల డబ్బులతోటి, ఖజానాతోటి. ఇప్పుడు మీరు ఎన్నెన్ని అప్పులు చేశారండి ఇలాంటి వాటి కోసం? ఇప్పుడు ఇక్కడ పెన్షన్లకు ఎవరూ వ్యతిరేకం కాదు, పెన్షన్లు ఇవ్వండి, మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి పెన్షన్లు ఇవ్వండి. అయితే
అది ఇచ్చేది మీకు సంబంధించిన మనుషుల ద్వారా ఇచ్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది, ఇదేదో వైసీపీ పార్టీ కార్యక్రమంలాగా తయారైంది. అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు కదా, ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. దాన్ని ఈ 5 ఏళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా ఎక్కడ దాకా వెళ్ళినా అసలు వీళ్ళ ఈ వాలంటీర్ వ్యవస్థే కరెక్ట్ కాదు అని చెప్పినా కోర్టులు వినిపించుకోలేదు, అలాగే కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. ఇది ఒక అదనపు భారం అవుతుంది ఖజానా మీద అని చెప్పినా అర్థం చేసుకోలేదు. పైగా చదువుకున్న పిల్లలతోటి మీరు రేషన్ ఇప్పించడం ఏంటి, ఇవన్నీ ఏం అవసరం, వీళ్ళు వెళ్ళి రేషన్ తెచ్చుకోలేరు. అంటే వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసినా పర్లేదు, కానీ పింఛన్ల మాటున వాళ్ళు ప్రచారానికి పాల్పడుతున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దాన్ని ఆపలేము. వాళ్ళని పెట్టిందే. పైగా మీకు గుర్తుంటే విజయసాయి రెడ్డి వాలంటీర్ల ఫలితాలు వచ్చిన రోజున ఏం మాట్లాడాడు, ఇలాంటివన్నీ పదే ప్రజలకు అర్థమయ్యేటట్లు మాట్లాడాలి. ప్రజలు మర్చిపోతుంటారు, గుర్తు చేయాలి ప్రజలకి. ఇది మన బాధ్యత. ఏంటంటే అంత మనోళ్లే. అంటే వైసీపీ పార్టీ రిజర్వేషన్ ఇచ్చుకున్నారు అక్కడ. వైసీపీ పార్టీ రిజర్వేషన్ ఇచ్చే హక్కు ఎవడిచ్చాడు మీకు? అంటే మీ పార్టీ కార్యకర్తల పిల్లలో లేకపోతే కార్యకర్తలో మీ జెండా మోసే వాళ్ళకి మీరు చెయ్యాలి అనుకుంటే ఇంకో రకంగా చేసుకోండి. మీరు ఎవరు కాదనరు. మీరు ప్రభుత్వం డబ్బు ఎట్లా ఖర్చు పెట్టిస్తారు? అంతా మనోళ్లే అనింది ఎందుకు? ఆ రోజు విజయసాయి రెడ్డి పేపర్ లీక్ చేసింది ఎందుకు? ఇప్పుడు పేపర్ లీక్ చేస్తే ఫస్ట్లో సెకండ్లో వచ్చిన వాళ్ళని ఆ లేపాటి తెలివైన వాళ్ళు తెలుసు కదా, వాళ్ళందరినీ ఆ రోజు అపాయింట్ చేసుకుంది ఎందుకు? అది అభ్యంతరం అక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మసిపూసి మారేడికాయ చేసి అసలు వీళ్ళు పెన్షన్లకే వ్యతిరేకం, వీళ్ళు పేదోళ్ళకే వ్యతిరేకం, ఇది డబ్బులున్న పార్టీ, నేను నా పేదల కోసం నేను ఉంటాను అంటే నన్ను ఉండనివ్వట్లేదు, నన్ను పనిచేయనివ్వట్లేదు అని చెప్పి మాట్లాడడం. అంటే దీన్ని చాలా మోటుగా ఉంటుంది, కానీ మాట్లాడుకోవాలంటే బాగోదు. కానీ నువ్వెదవ్వి అంటే కాదు, నువ్వే వెదవ్వి అన్నట్లు. అంటే కప్పిపెట్టుకొని, మన తప్పు కప్పిపెట్టుకొని మనని ఒకటి తిడితే మనం 5 తిట్టామనుకోండి, ఈ తిట్టింది నిజమైనప్పటికీ కూడా, వాస్తవమైనప్పటికీ కూడా ఈ 5 తిట్లు మాటన ఇది మరుగున పడిపోతుంది కదా. అలా చేసుకుంటూ వచ్చారు ఈ 5 ఏళ్ల పాటు. లేదు అంటే వాళ్ళని ప్రతి ఇంటికి వాళ్ళని పంపించి ఆ ఇళ్లలో ఏం జరుగుతుంది, వాళ్ళ మూడేంటి. ఇప్పుడు సర్వేలు చేస్తుంటారు కదండి ఎలక్షన్ టైంలో, ఏంటి ప్రజల నాడి తెలుసుకోవటానికి వీళ్ళు ప్రతిరోజు నాడి తెలుసుకున్నారండి. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఒకప్పుడు గుడి బడి ఉన్న చోట మద్యం షాప్ ఉండొద్దని ఎట్లా అనేవాళ్ళు, గెలిచిన సంవత్సరం తర్వాత సంవత్సరం మొదటి 4 సంవత్సరాలు ఎవ్వరు ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మాట్లాడే కాదు, సమస్యల మీదే మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వ్యూహాలు చేస్తుంటే వీళ్ళు ప్రతివ్యూహాలు చేయ, ఈ ప్రతివ్యూహాలకు వాళ్ళు ఇంకో ప్రతివ్యూహం చేయ, ఇదంతా కాలం మొత్తం ఇట్లాగే జరిగిపోయింది. ఇప్పుడు కూడా అదే పని చేద్దామని చూస్తే చంద్రబాబు నాయుడు ముందే మేల్కొని ఈ మాట అనటం, పెన్షన్ల మట్టుకు ఆపొద్దు, మీరు వాళ్ళ మీద నా పేరు చెప్పి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను అంటే గనక కుదరదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం. అయినా వాలంటీర్ల మీద అంటే చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసింది అసలు సెంటర్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేశారు, కానీ అసలు ప్రతిపక్షాలకు కానీ విపక్షాలకు కానీ సంబంధం లేదు కదండి. కాదండి, వీళ్ళు ఏమనుకుంటారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని శత్రువుగా చూశారు వీళ్ళు. నా శత్రువుకి శత్రువు మిత్రుడు. అందుకని ఏం చేశాడు, రమేష్ కుమార్ వెళ్ళి చంద్రబాబు పక్కనే కూర్చుంటాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి అసలు ఈ సంస్థ పెట్టించిందే చంద్రబాబు నాయుడు. పేదోళ్ళకి వ్యతిరేకంగా ఆర్డర్లు తీసుకురావడం కోసమే దాన్ని పెట్టారు. అతను అదే కదా చెప్పాడు, పేర్ని నాని అదే కదా చెప్పాడు. చెప్పి చూసారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత పెట్టించి మీ పెన్షన్లు ఆపేటట్లు చేశారు అని చెప్పి అనేసారు. ఆ మాట కూడా అనేసారు కదా. అది ఎప్పుడు పెట్టిన సంస్థ, దాని వయసు ఎంత, ఎలక్షన్ల ముందు పెట్టి ఎలక్షన్ విషయాల్లో వైఎస్ఆర్ పార్టీని ఓడించటమే వీళ్ళ లక్ష్యము. పేద ప్రజలకి
న్యాయం చేసే మా పార్టీని ఓడించారు అంటే పేద ప్రజలను ఓడించినట్టే అని వీళ్ళు పేద ప్రజలు నా వాళ్ళు అనే వాళ్ళ ఖాతాలో వేసేసుకుని వాళ్ళ తరఫున మాట్లాడేశారు. అది అందుకోసం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ మాట అనవలసి వచ్చింది. ఓకే, ఇప్పుడు వాళ్ళని మట్టుకు ఈ ఎండల్లో పెన్షన్లు ఆపొద్దు, ఇవ్వండి అని చెప్పి ఆయన మాటగా ఆయన చెప్పాడు. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.